Hi everyone, welcome to KnewAcademy. Today's session we are going to discuss about Java class. As part of object-oriented principles, మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే జావా క్లాస్ అంటే ఏంటో మనం అయితే ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జావా క్లాస్లో ఫస్ట్ మనము జావా క్లాస్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ క్లాస్ యొక్క మీనింగ్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఆ క్లాస్ ఏం కలిగి ఉంటుందని చెప్పేసి మనము ఈ జావా క్లాస్ టాపిక్లో అయితే చూస్తాం. నెక్స్ట్ సింటాక్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ జావా క్లాస్. జావా క్లాస్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పేసి మనమైతే డిస్కస్ చేస్తాం అనమాట. జావా క్లాస్ మనం డెఫినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఎన్క్యాప్సులేట్స్ ద డేటా అండ్ మెథడ్స్. దీని మీనింగ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ జావా లాంగ్వేజ్లో ఒక క్లాస్ అయితే మనము క్రియేట్ చేయాలన్నమాట. క్లాస్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయలేము. జావా లాంగ్వేజ్లో మనము చెప్పుకుంటూ ఉంటామంటే జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనకి జావా లాంగ్వేజ్లో ప్రతిదీ కూడా మనకి ఒక ఆబ్జెక్ట్ లాగే మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనకైతే జావా క్లాస్ అని మనకి కాన్సెప్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఈ క్లాస్ లేకుండా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఇది జావా క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లేకపోతే ఒక ప్లాన్ లేకపోతే ఒక డిజైన్ అయినా మనం అనుకోవచ్చు అనమాట. జావా క్లాస్ కనుక మనం చూసుకున్నట్లయితే క్లాస్లో మనం ఏమి మీన్స్ డేటా కానీ లేకపోతే డేటాని మెంబర్ వేరియబుల్స్ అని అంటామో, జావా క్లాస్లో మనం ఏంటంటే ఆ డేటా మెంబర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము. అట్ ది సేమ్ టైం వాటికి వాల్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అట్ ది సేమ్ టైం జావా క్లాస్లో మనకి మెథడ్స్ అయితే ఉంటాయి. మెథడ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆర్ యాక్షన్స్ ఆర్ బిహేవియర్స్. ఆ క్లాస్ అనేది ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది లేకపోతే ఎటువంటి బిహేవియర్స్ని కలిగి ఉందని చెప్పేసి మనము మెథడ్స్ రూపంలో అయితే మనము జావా క్లాస్లో ఆ మెథడ్స్ని మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఈ వరల్డ్లో ఏది చూసుకున్నా కానీ ఒక ఆబ్జెక్ట్తో సమానం అనమాట. ఎందుకంటే బేసిక్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, మొబైల్ తీసుకుంటే మొబైల్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, వాటర్ బాటిల్ సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. బట్ ఈ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే ఒక ల్యాప్టాప్ని మనము బిల్డ్ చేయాలి అంటే లేకపోతే ఒక ఐఫోన్ని లేకపోతే ఒక ఫోన్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ అనేది అవసరం అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఒక డిజైన్ కానీ ఒక ప్లాన్ కానీ మనకి అవసరం. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే జస్ట్ నేను ఒక సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే నేను జనరల్గా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఏం రిప్రజెంట్ చేస్తానంటే ప్లాన్ ఆర్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్. 3 వర్డ్స్ అనేవి ఒకటే మీనింగ్ అనమాట. ఈ ప్లాన్ కానీ డిజైన్ కానీ బ్లూ ప్రింట్ ఉంటేనే మనము జావాలో మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ ప్లాన్ ఆర్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింటే మనకి క్లాస్ అనమాట. సో ఈ విధంగా మనము ఈ ప్లాన్ని యూజ్ చేసుకొని మనము జావాలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ కనుక మనము ఈ జనరల్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఒక మొబైల్ ఫోన్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఒక డిజైన్ అనేది కావాలి. డిజైన్ ప్లాన్ లేకుండా మనము మొబైల్ని క్రియేట్ చేయలేము. ఒకవేళ క్రియేట్ చేసినా కానీ తర్వాత మళ్ళీ ఏదో ఫంక్షనాలిటీ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ రీమ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి చేస్తాం. అప్పుడు మనకి లాస్ అవుతుంది అనమాట. ఏమేమి మొబైల్ ఫోన్లో కావాలి, ఐ మీన్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయబోయేటటువంటి మొబైల్లో ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేయాలి, లేకపోతే ఎటువంటి బిల్డ్ క్వాలిటీ బిల్డ్ మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేయాలి, లేకపోతే కెమెరా సెక్షన్స్ ఏంటి, సో అవన్నీ మనము ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనము ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ ప్రకారం మనము మొబైల్ ఫోన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ల్యాప్టాప్. ఒక ల్యాప్టాప్ని డిజైన్ చేయాలన్నా కానీ ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనకి డిజైన్ అనేది అవసరం. ఆ డిజైన్లో మనం ఏమి మెన్షన్ చేసాము లైక్ దిస్ ల్యాప్టాప్ షుడ్ కంటైన్ దిస్ హార్డ్ డిస్క్ అని చెప్పేసి మనము హార్డ్ డిస్క్ మెమొరీ అనేది మనం మెన్షన్ చేస్తాము. అలాగే ఏం ప్రాసెసర్ యూజ్ చేయాలి, లైక్ స్క్రీన్ సైజ్ ఎంత, సో అవన్నీ మనం ఏంటంటే ప్లాన్లో లైక్ డిజైన్లో మనము ఇంక్లూడ్ చేస్తాం. సో ఆ డిజైన్ వన్స్ మనకి రెడీ అయిన తర్వాత అది ఓకే అయిన తర్వాత అప్పుడు మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే
ఇంజినీర్ విల్ గివ్ ఏ ప్లాన్ అనమాట. సో, ఆ ప్లాన్ ప్రకారమే మనకి బిల్డింగ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, మనము ఏ ఆబ్జెక్ట్‌నైనా మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి అనంటే, ఫస్ట్ మనకి కావాల్సింది డిజైన్, లేకపోతే బ్లూ ప్రింట్, లేకపోతే ప్లాన్. సో, ఈ 3 వర్డ్స్ ఒకటే మీనింగ్ అనమాట. ఇవి లేకుండా మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయటం చాలా కష్టం అనమాట. ఒక పద్ధతి ప్రకారంగా మనం చేయాలి అనంటే, ఫస్ట్ మనము ఫస్ట్ మనకి డిజైన్ అనేది కావాలి, లేకపోతే ప్లాన్ అనేది కావాలి. సో, దాని ప్రకారంగా మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఈ సేమ్ ప్రిన్సిపల్ ఏదైతే మనకి ఈ రియల్ వరల్డ్‌లో జనరల్ ఎగ్జాంపుల్ అయితే ఉందో, ఇదే సేమ్ ప్రిన్సిపల్ అనేది జావా టీమ్ వాళ్ళు జావా లాంగ్వేజ్‌లో అప్లై చేశారనమాట. అంటే మనకి ప్రతీదీ జావాలో మనకేందంటే ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌ని బిల్డ్ చేయాలి అనంటే, ఆ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకొక డిజైన్ కావాలి. ఆ డిజైన్ దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్. సో, ఆ క్లాస్ ఉంటేనే మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, దాన్ని బట్టి మనకిక్కడ ఫస్ట్ డెఫినిషన్‌లో మనకేమి చెప్తుందంటే, బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్. బ్లూ ప్రింట్ అంటే మనకేంది డిజైన్ లేకపోతే ప్లాన్. ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా! ప్లాన్ ఆర్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్. సో, అది మనకి జావా క్లాస్. జావా క్లాస్‌లో మనము ఏమైతే ప్రాపర్టీస్ రాస్తామో, ఏవైతే మెథడ్స్ రాస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ blueprint or skeleton or plan or design to create the objects in Java and encapsulates data and methods. ఈ క్లాస్‌లో మనకి డేటా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మెథడ్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సింటాక్స్. ఓకే. మనకి ఈ క్లాస్ అంటే ఏంటో తెలిసింది జావాలో. నెక్స్ట్ సింటాక్స్. సింటాక్స్ గనుక మనం చూసుకున్నట్లయితే, మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి అనంటే, మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి? క్లాస్ అనమాట. ఇది కీవర్డ్స్ సెక్షన్‌లో వస్తదనమాట. ఈ క్లాస్ కీవర్డ్ ఈ క్లాస్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనము ఒక క్లాస్‌నైతే క్రియేట్ చేస్తాం. వన్స్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ నేమ్ తర్వాత మనము కర్లీ బ్రేసెస్ అయితే మనం ఓపెన్ చేస్తామనమాట. కర్లీ బ్రేసెస్ ఫర్ డిఫైనింగ్ ద బాడీ ఆఫ్ ద క్లాస్. అంటే ఈ కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్నటువంటి బాడీని బాడీ ఆఫ్ ద క్లాస్ అని చెప్పేసి మనమైతే ఇక్కడ డిక్లేర్ చేస్తామనమాట. లెట్ మీ ఓపెన్ ద IDE అండ్ ఐ విల్ షో యూ హౌ వీ కెన్ క్రియేట్ ద క్లాస్ అండ్ హౌ వీ కెన్ పుట్ ద డేటా అండ్ ద మెథడ్స్ టుగెదర్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే. ఐ హావ్ ఓపెన్ ద IDE. ఇక్కడ నేను ఒక oops 1 అని చెప్పేసి సబ్ ప్యాకేజ్ అయితే నేను క్రియేట్ చేశాను. లెట్ మీ క్రియేట్ ద క్లాస్. రైట్ క్లిక్ అండ్ న్యూ అండ్ జావా క్లాస్. ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్లాస్ నేమ్ వచ్చేసి మొబైల్. క్లిక్ ఎంటర్. మనకిప్పుడు క్లాస్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ క్లాస్ నేమ్. ఇది క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి? మొబైల్. మొబైల్ ముందు మనం గనక చూసుకున్నట్లయితే ఒక కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ ఏంటి? క్లాస్ అనమాట. సో, దిస్ ఈస్ క్లాస్. మనకి ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ కీవర్డ్ జావా యొక్క రిజర్వ్డ్ కీవర్డ్ మనకేం చెప్తుందంటే ఇది క్లాస్ అని చెప్పేసి మనకి చెప్తుంది. అండ్ బై యూజింగ్ దిస్ వీ కెన్ క్రియేట్ ద క్లాస్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్ అయితే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ కర్లీ బ్రేస్ అండ్ ఇది ఎండ్ కర్లింగ్ బ్రేస్. ఈ మధ్యలో ఉన్నటువంటి కాంపోనెంట్‌ని లైక్ ఈ ఈ స్పేస్‌ని మనం ఏమంటాం అంటే బాడీ జావా క్లాస్ యొక్క బాడీ. ఇక్కడ నేను కొన్ని అట్రిబ్యూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ గనుక మనం చూసినట్లయితే కొన్ని అట్రిబ్యూట్స్ అయితే నేను ఇక్కడ డేటా అయితే నేను స్టోర్ చేయడానికి కొన్ని వేరియబుల్స్‌ని తీసుకున్నాను. దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా మెంబర్స్. మొబైల్ గనక మనం తీసుకున్నట్లయితే మొబైల్‌కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి లైక్ బ్రాండ్. అంటే మొబైల్ యొక్క బ్రాండ్ ఏంటి? సో, ఆ బ్రాండ్ యొక్క వాల్యూని నేను స్టోర్ చేయడానికి ఈ మెంబర్ వేరియబుల్ అయితే నేను డిక్లేర్ చేశాను. దానికి వాల్యూ వచ్చేసి యాపిల్ అని చెప్పేసి నేనిక్కడ ప్రొవైడ్ చేశాననమాట. నెక్స్ట్ ఈ మొబైల్ క్లాస్‌కి మోడల్ ఉంటుంది. సో, మోడల్‌ని స్టోర్ చేయడానికి ఇంకొక వేరియబుల్‌ని తీసుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ మొబైల్ యొక్క కలర్‌ని రిప్రజెంట్ చేయడానికి ఇంకొక వేరియబుల్‌ని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రైస్. మొబైల్ యొక్క ప్రైస్‌ని నేను స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్ అయితే నేను తీసుకున్నానన్నమాట. సో, దీస్ 4 ఆర్ నథింగ్ బట్ డేటా మెంబర్స్. మనం ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఎన్‌క్యాప్సులేట్స్ డేటా అండ్ మెథడ్స్. జావా క్లాస్ మనకేం చేస్తుందంటే ఎన్‌క్యాప్సులేట్స్ అంటే టుగెదర్ అంటే డేటా అండ్ మెథడ్స్. డేటాని, మెథడ్స్‌ని ఈ జావా క్లాస్ కలిగి ఉంటుంది కాబట్టి జావా యొక్క బాడీలో మనము డేటా అనేది క్రియేట్ చేస్తామనమాట. బై యూజింగ్ దిస్ పారామీటర్స్ వీ కెన్ రిప్రజెంట్ ద డేటా ఇన్సైడ్ ద జావా క్లాస్. మనకి ఈ 4 ప్రాపర్టీస్‌ని డేటా మెంబర్స్ అని అంటాం. ఎందుకంటే డేటా మెంబర్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ వేరియబుల్స్‌ని డేటాని స్టోర్ చేస్తున్నాయి కాబట్టి, డేటాని హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా మెంబర్స్.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి ఏమి యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. లైక్ మొబైల్‌కి ఉన్నటువంటి బిహేవియర్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే వాటిని మనము ఇక్కడ మెథడ్స్ కింద రిప్రజెంట్ చేయొచ్చనమాట. ఒక మొబైల్ గనుక మనం చూస్తున్నట్లయితే మొబైల్‌ని మనం టర్న్ ఆన్ చేయొచ్చు. లైక్ స్విచ్ ఆన్ కైండ్ ఆఫ్. నెక్స్ట్ టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ కూడా మనం చేయొచ్చు. ఇది ఒక యాక్షన్ అనమాట. లైక్ బిహేవియర్ అనమాట. దాన్ని మనం మెథడ్ రూపంలో అయితే ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మేక్ ఏ కాల్ అంటే మనకి మొబైల్ ఏదైనా ఫోన్ నంబర్ మనం గనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనము కాల్ కూడా చేయొచ్చనమాట. సో, అది ఒక యాక్షన్. ఈ యాక్షన్స్ అన్నీ మనము మెథడ్స్ రూపంలో ఇక్కడ జావా క్లాస్‌లో అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. సో, మనకి డెఫినిషన్ ఏం చెప్తుందంటే జావా క్లాస్ ఈ క్లాస్ అనేది మనకి ఎన్‌క్యాప్సులేట్స్ ద డేటా అంటే ఈ డేటాని ప్లస్ అలాంగ్ విత్ దిస్ మెథడ్స్ ఆర్ బిహేవియర్స్ ఇట్ విల్ ఎన్‌క్యాప్సులేట్. ఇప్పుడు మనము జనరల్‌గా ఒక క్యాప్సూల్ గనుక తీసుకున్నట్లయితే క్యాప్సూల్‌కి 2 కలర్స్‌తో మనకి ఒక సైడ్ ఏమో ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో ఒక మెడిసిన్ ఉంటుంది. సో, అట్లాగా మనకి ఇప్పుడు ఈ క్లాస్ గనుక తీసుకున్నట్లయితే మనకి ఈ డేటా మెంబర్స్ అట్ ది సేమ్ టైమ్ ఈ మెథడ్స్ లైక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము రెండిటిని ఒకేసారి ఈ క్లాస్‌లో అయితే మనం రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ మీనింగ్ దిస్ క్లాస్ అనమాట. ఎన్‌క్యాప్సులేట్స్ డేటా అండ్ మెథడ్స్. మెథడ్స్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఆబ్జెక్ట్ దట్ కెన్ పెర్ఫార్మ్ వాట్ యాక్షన్స్ ఇట్ పెర్ఫార్మ్స్ ఆ యాక్షన్స్ ని మనము మెథడ్స్ కింద మనం ఇక్కడైతే కన్సిడర్ చేస్తాం అనమాట. సో, ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే టర్న్ ఆన్ ఇది మెథడ్ నేమ్ అనమాట. ఇది వచ్చేసి మెథడ్ యొక్క బాడీ. సో, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్లయితే టర్న్ ఆఫ్ ఇది ఒక యాక్షన్. సో, దీన్ని మనం ఇంకొక మెథడ్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మెథడ్ అండ్ మేక్ ఏ కాల్ అంటే ఇది ఒక మెథడ్. సో, ఇట్లా మనము మెథడ్స్ ని అట్ ది సేమ్ టైమ్ డేటాని ఎన్‌క్యాప్సులేట్ చేస్తాం. దేంట్లో క్లాస్ లోపల అనమాట. సో, దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ టెల్లింగ్. అండ్ సింటాక్స్ కూడా మనం చూసాం. బై యూజింగ్ దిస్ క్లాస్ కీవర్డ్ వీ కెన్ క్రియేట్ ద జావా క్లాస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్లాస్ మీన్స్ కీవర్డ్‌ని మనం యూజ్ చేసి ఒక క్లాస్‌ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్లయితే కాంపోనెంట్స్ ఆఫ్ జావా క్లాస్. ఇప్పుడే మనం చూసాం ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటే అట్రిబ్యూట్స్ ఏవైతే మనం ఇక్కడ 4 వేరియబుల్స్‌ని డేటాని హోల్డ్ చేయడానికి మనం డిక్లేర్ చేసామో ఈ వీటిల్నే మనము ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అని అంటాం. లేకపోతే అట్రిబ్యూట్స్ అని అంటాం. లేకపోతే డేటా మెంబర్స్ అయినా అంటాం. ఏదైనా మనకి ఒకటే మీనింగ్ అనమాట. సో, మనకి ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ది జావా క్లాస్ అంటే జావా ఏమేమి కాంపోనెంట్స్‌ని కలిగి ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకేంటి ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటే అట్రిబ్యూట్స్‌ని కలిగి ఉంటుంది. సో, నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్లయితే మెథడ్స్ అంటే బిహేవియర్స్ అంటే యాక్షన్స్ అనమాట. ఇక్కడ గనుక ఈ మొబైల్ క్లాస్‌లో మనం చూసుకున్నట్లయితే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి టర్న్ ఆన్, ఇంకొకటి వచ్చేసి టర్న్ ఆఫ్, ఇంకొకటి వచ్చేసి మేక్ కాల్. సో, దీస్ 3 ఆర్ మెథడ్స్ ఆర్ బిహేవియర్స్ ఇన్‌సైడ్ దిస్ మొబైల్ క్లాస్. నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్లయితే కన్‌స్ట్రక్టర్స్. కన్‌స్ట్రక్టర్స్ ఏందంటే మనకి జావా బై డిఫాల్ట్‌గా కన్‌స్ట్రక్టర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే మనమైనా కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఈ కన్‌స్ట్రక్టర్ గురించి మనం ఇన్ డీటెయిల్‌గా కన్‌స్ట్రక్టర్ టాపిక్ వచ్చినప్పుడైతే మనము చెప్పుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ ఏందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాస్‌కి యాక్సెస్ మోడిఫైయర్ ఏంటంటే పబ్లిక్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మెథడ్‌కి కూడా మనము ఒక యాక్సెస్ మోడిఫైయర్‌ని ప్రొవైడ్ చేసాం. లైక్ పబ్లిక్ అని చెప్పేసి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. మనకేంటంటే యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి మనకి 4 మోడిఫైయర్స్ అయితే ఉంటాయి. లైక్ డిఫాల్ట్ కానీ, పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ. ఇవేంటంటే మనము యాక్సెస్ మోడిఫైయర్స్ టాపిక్ వచ్చినప్పుడైతే మనము ఇన్ డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుంటాం అనమాట. ఇప్పుడు గనుక మనం ఈ కాంపోనెంట్స్ ఆఫ్ జావా క్లాస్ మనం చూసుకున్నప్పుడు ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్, అట్రిబ్యూట్స్ లైక్ డేటా మెంబర్స్ వీటి గురించి మనకి బాగా తెలుసనమాట. ఎందుకంటే ఇవి డేటా వేరియబుల్స్ అనమాట. డేటా మెంబర్స్. డేటాని స్టోర్ చేయడానికి మనం ఇక్కడ వేరియబుల్స్‌గా మనం డిక్లేర్ చేసి దాంట్లో అయితే మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇవి మెథడ్స్. నెక్స్ట్ కన్‌స్ట్రక్టర్ అట్ ది సేమ్ టైమ్ ఆహ్, వాట్ వి కాల్డ్ దిస్ యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి అట్ ది సేమ్ టైమ్ కన్‌స్ట్రక్టర్స్ గురించి అయితే మనం సెపరేట్‌గా ఆ టాపిక్ వచ్చినప్పుడైతే ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ ఏంటంటే మనం బేసిక్‌లీ జావా క్లాస్. జావా క్లాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్. It encapsulates data and methods. Here we can see this is data and these all are methods.
సో ఇట్ విల్ ఎన్క్యాప్సులేట్ ఇంటూ ఏ సింగిల్ క్యాప్సూల్ అనమాట. లైక్ మొబైల్ అనే క్లాస్లో ఇవి డేటాని అట్ ద సేమ్ టైం మెథడ్స్ని అయితే మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సింటాక్స్ బై యూజింగ్ దిస్ క్లాస్ కీవర్డ్ వీ కెన్ క్రియేట్ ద క్లాస్ అండ్ కర్లీ బ్రేసెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ దిస్ కర్లీ బ్రేసెస్ రైట్. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ బాడీ అనేది మొత్తం క్లాస్ యొక్క బాడీ అనమాట. ఈ బాడీలోని మనము డేటా మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ మనము ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనము క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం.